హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఎప్పటి నుండో మన సబ్స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మీ బ్లౌజ్ కలెక్షన్ చూపించండి అని. సో కొన్ని బ్లౌజెస్ అయితే నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఓవర్ ద ఇయర్స్ నుంచి మనం పట్టు చీరలు అవన్నీ స్టిచ్ చేయించుకోవటము, లైక్ ఒకవేళ శారీ పాడైపోయినా సరే బ్లౌజ్ ఉంచుకుంటాం కదా, బాగుంది ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అని. సో అట్లాగా నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అయితే మొత్తం మీకు నేను చూపిస్తాను. మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పి బ్లౌజ్ కలెక్షన్ అది వాళ్ళ చూపిద్దాము అని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను అసలు బ్లౌజ్ మెయింటెనెన్స్ గురించి చెప్తాను. పట్టు శారీస్ మీద కొన్ని బ్లౌజెస్ అయితే మనం డ్రై క్లీనింగ్కి ఇస్తాము, లేదంటే కనుక హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఇంట్లోనే మనం బ్లౌజెస్ అవి వాష్ చేసుకోవాలి అంటే కొద్దిగా షాంపూ లేదా కుంకుడు రసం తీసుకొని వాటర్తో డైల్యూట్ చేసి ఒకసారి ఇట్లాగా డిప్ చేసి తీసి మళ్ళీ మనం క్లీన్ వాటర్తో వాష్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ ఐ వాష్ మై బ్లౌజెస్. అయితే మొత్తం అంతా కూడా నీట్గానే ఉంటుంది. పార్టీ అంటే పెద్ద మురికేం అవ్వదు కదా, కాకపోతే ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర బాగా స్మెల్ వస్తుంది కదా, ఈ అండర్ ఆర్మ్స్ వరకు కొంచెం గట్టిగా ఇట్లా స్క్రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదంతా కూడా పెద్దగా వాష్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ కనుక వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వేశారు అని అంటే తప్పకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, అసలు పాడవవు. ఇప్పుడు నా ఓల్డ్ బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. నా ఓల్డ్ బ్లౌజ్తో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా. ఇది వచ్చేసరికి మెటీరియల్ ఒకసారి చూడండి, నేను క్లోజప్లో మళ్ళీ యాడ్ చేస్తాను. ఇది స్టిచ్ చేయించుకొని ఆల్మోస్ట్ లైక్ 10 years అవుతుంది, బట్ ఆ షైన్ అనేది పోలేదు. ఎందుకు అని అంటే ఇది నేను ఇందాక మీకు చెప్పినట్టు షాంపూతో వాష్ చేస్తాను. అండ్ అయర్న్ చేసేటప్పుడు నార్మల్గా ఇచ్చేస్తా, రివర్స్లో అయర్న్ చేయమని చెప్తాము. ఇది చాలా కామన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసమని ఒకసారి షేర్ చేస్తున్నాం. అండ్ స్టార్టింగ్ నా బ్లౌజెస్ వచ్చేసరికి మగ్గం వర్క్ అన్నీ కూడా 3500 నుంచి మొదలవుతాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ కాస్ట్ ఉంటుందండి, దీనికి వర్క్కి సెపరేట్గా వేసిన వాళ్ళు మెటీరియల్ కాస్ట్ వలన మనకి స్టార్టింగే ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు. అండ్ చూసారు కదా, దీని షైన్ అయితే అసలు పోలేదు. సో నేను ఎక్కడ స్టిచ్ చేయించుకుంటాను ఏంటి అని లైక్ నేను లాస్ట్లో షేర్ చేస్తాను. ఎందుకంటే కొన్ని బ్లౌజెస్ నేను వేరే ప్లేసెస్లో కూడా స్టిచ్ చేయించుకున్నాను. అంటే కొన్ని బ్లౌజెస్ ఒక చోట, కొన్ని బ్లౌజెస్ ఇంకో చోట స్టిచ్ చేయించాను. అండ్ ఇదేమో ఒక చందేరి శారీ మీదది. ఫస్ట్ ఐ థింక్ నేను ఇదే స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్. అన్ని డీప్ నెక్స్ వస్తాయి. అండ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి నీట్గా ఉండాలి అని అంటే ఇక్కడ ఈ లెంగ్త్ ఏదైతే ఉందో, ఒకవేళ బ్రాడ్ షోల్డర్స్ అయితే ఈ లెంగ్త్ వచ్చేసరికి 2.5 inches పెట్టించుకోండి. అండ్ చక్కగా ఈ కింద వరకు 9 అలా 9 పెట్టించుకుంటే మంచి కర్వ్ కానీ పాట్ కానీ పెట్టించుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది బ్లౌజ్. వెనక నుండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు కూడా మనం కింద ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, వీపు వెనక భాగం, అది కిందకు పెట్టించుకోవాలి. అప్పుడు మనకి ఒకవేళ బ్లౌజెస్ టైట్ అయినా సరే పైకి లెగవకుండా ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఉన్న సైజ్కి ఒక 3-4 years తర్వాతకి సన్నగా అవ్వచ్చు, లావుగా అవ్వచ్చు. మోస్ట్లీ విమెన్ లావ్ అవుతారు. సో ఈ పొడవు అనేది మనము ఒక 2-3 years తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేయించుకొని కొంచెం పెంచుకుంటే బ్లౌజెస్ చాలా నీట్గా వస్తాయి. ఈ శారీ వచ్చేసరికి అమ్మ తీసుకుందనమాట, ఇమిటేషన్ సిల్క్, చాలా బాగుంది. అందుకనే నేను ఇవాళ ఈ శారీ కట్టుకొని ఈ వీడియో చేశాను. బ్లౌజ్ అయితే అమ్మ కుట్టించుకోలేదు, అది కొంచెం మంటగా ఉంటుందేమో క్లాత్, తనకి నచ్చలేదు అని. బట్ నాకు శారీ నచ్చిందని బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకున్నా. దీని ప్రైస్ వచ్చేసరికి 3000. ఈ శారీ వచ్చి అమ్మ వసుదాలో తీసుకుంది, ఫార్చ్యూన్ మురళి వెనకాల ఉంటుంది కదా ఆ సందులో. సో అక్కడ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 3000 పడింది. నాకు చాలా నచ్చింది. ఇది హాయిగా లైట్ వెయిట్ లాగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మామూలుగా లైక్ ఇంతకు ముందు అయితే ఇట్లా నేను నెట్ వేయించుకునేదాన్ని స్లీవ్స్కి, బట్ ఇప్పుడైతే అసలు నేను నెట్ అనేది వేయించుకోవటం లేదు. ఎందుకంటే కొంచెం మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని సెట్ అవ్వవు అని అనిపిస్తుంది. కొంతమంది వేసుకునే వాళ్ళు ఉన్నారు, తప్పేమీ లేదండి, బట్ కొంతమందికి అవి సెట్ కాకపోవచ్చు కదా. సో అందుకని చెప్పి ఇలా ఈ బ్యాక్ సైడ్ నెట్ వస్తే నో ప్రాబ్లం నాకు, బట్ స్లీవ్స్కి అయితే ఇట్లా ట్రాన్స్పరెంట్ నేను ఇష్టపడలేదు. ఒకవేళ పెట్టించుకున్నా సరే ఫుల్గా వర్క్ తోటి కవర్ అయ్యి అండ్ ఎల్బో స్లీవ్స్ వస్తాయి కదా, అంతవరకు అయితే బాగానే ఉంటుంది. ఒక్క నిమిషం ఉంది, ఇది ఒక్కటి చేసేసి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సింది
బ్లాక్ బ్లౌజ్ ఒకటి ఉంది అంటే మనం ఏ కలర్తో అయినా సరే చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా బ్లాక్ గోస్ వెల్ అనమాట. బ్లాక్ ఒకటి, పింక్ ఒకటి, గ్రీన్, ఇలా 3 కలర్స్ ఉంచుకున్నారు అంటే ఏ శారీ మీదకైనా వేసేసుకోవచ్చు. ఇది గోల్డ్లో బాగుంటుంది, సిల్వర్ మీద బాగుంటుంది, బ్లాక్ శారీస్ మీద బాగుంటుంది, గ్రీన్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, బ్లూ మీద, అన్నిటి మీద బ్లాక్ బాగుంటుంది. అండ్ ఇంకొక సజెషన్ అండి, ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఇలా యాంటీక్ వేయించుకుంటే సరిగ్గా కనిపించదు అనమాట ఒక్కొక్కసారి. సో బెటర్ గోల్డ్ కలర్, ఫుల్ గోల్డ్ ఉంటుంది కదా, అది వేయించుకుంటే బాగా బ్రైట్గా ఉంటుంది. అలా బ్రైట్గా ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా యాంటీక్ వేయించుకోవచ్చు. నేనేమో గోల్డ్ కలర్ వేయమంటే వాళ్ళు యాంటీక్ వేశారు, బట్ ఫైన్, బాగానే ఉందన్నమాట ఆ శారీకి వేసుకుంటే. అండ్ ఇది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను ఏ శారీ మీదది అని. ఈ ప్రైజెస్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయండి. సో అన్నీ 3500 కాదు, అన్నీ మరీ కాస్ట్లీ లేవన్నమాట. లైక్ బిట్వీన్ ఉంటాయి, కొన్ని 6000 ఉన్నాయి, కొన్ని 5000 ఉన్నాయి. సో మెటీరియల్ వచ్చేసరికి మాత్రం లైక్ చాలా మంచి మెటీరియల్ అయితే మనకి వేస్తారు, అది ప్రైస్ని బట్టే ఉంటుంది. మనకి 1500 నుంచి చేసేవి కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మెషిన్ ఎంబ్రాయిడరీ కదా, సో ఈ మెషిన్ ఎంబ్రాయిడరీ అయితే ఖచ్చితంగా మనకి తక్కువ ప్రైజే పడుతుంది. అండ్ ఇది నేను లేటెస్ట్గా చేపించుకున్నది, మొన్న దీవాళికి వేసుకున్నాను కదా, ప్యారెట్స్ వచ్చాయన్నమాట దీని మీద. ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను పింట్రెస్ట్ నుంచి కాపీ చేసుకొని చేపిస్తున్నాను. ఆల్రెడీ నేను చూపించాను కదా నెక్లెస్ డిజైన్, ఇది జ్యువెలరీ డిజైన్ భలే ఉంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది. స్లీవ్స్కి ఇలా స్కాలప్ పెట్టించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ కదా, సో అందుకని ట్రెండింగ్లో ఉందని చెప్పి ఇలా అన్నిటికీ స్కాలప్ పెట్టించాను. ఇది ఒకటి కూడా చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర ఇంకొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవి చూసారు కదా రోజెస్, సో థ్రెడ్ వర్క్ అండ్ జర్దోజీ రెండు మిక్స్ చేశారు. అండ్ దీనికి వచ్చేసరికి సేమ్ ఇదే బార్డర్కి ఏదైతే వచ్చిందో ఇక్కడ నెక్ కూడా అదే ఇచ్చేసారనమాట. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని చేయించుకోవచ్చండి. జస్ట్ కొంచెం పార్ట్ చూపించినా సరే వాళ్ళు ఒక ఐడియా పెట్టుకొని చేసేస్తారు. ఇదైతే లైక్ వెరీ ఫస్ట్ బ్లౌజ్ అనమాట, అంటే హెవీ బ్లౌజెస్లో ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది నేను స్టిచ్ చేయించుకుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ అవుతున్నట్లుంది. అండ్ ఇది ఒక పట్టు చీర మీద కానీ స్టిచ్ చేయించుకున్నా. ఇది రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ మీద మనకి సరిగ్గా ఆగదన్నమాట. అంటే కొంచెం వాష్లోనో లేకపోతే మన స్వెట్ వలన ఇక్కడంతా కూడా ఇవి వచ్చేస్తాయి, లైక్ స్టిచెస్ అన్నీ కూడా విడిపోతే క్లాత్ కూడా ఇలా ముడతపడి పాడైపోతుంది అనమాట. అందుకని కొద్దిగా ప్యూర్ రా సిల్క్ తీసుకోకుండా ఇమిటేషన్ తీసుకుంటే బెటర్ అని చెప్పి అప్పట్లో అనుకున్నాము. అండ్ ఇప్పుడైతే రా సిల్క్తో చేయించట్లేదండి. ఇప్పుడు ఎక్కువగా జాస్మిన్ పట్టు, కాటన్ సిల్క్, ప్యూర్ కాటన్ సిల్క్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకొని చేయించుకుంటున్నాను. ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా చెప్తున్నా అండి. ముఖ్యంగా క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంత కాస్ట్లీగా వర్క్స్ అవన్నీ చేయించుకుంటాం కదా, రా సిల్క్ అనేసరికి కొంచెము పిగిలిపోతూ ఉంటుంది అనమాట క్లాత్. మంచి మెటీరియల్ యూజ్ చేస్తే ఇయర్స్ టుగెదర్ మనకి బ్లౌజెస్ అనేవి అలా మన్నుతాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ మామూలుగా మగం వర్క్ చేశారు, మిర్రర్ వర్క్. అయితే ఇక్కడ గ్రీన్ లేకపోయేసరికి కొంచెం బోసిగా ఉంది. నా శారీ మీద గ్రీన్ వస్తుంది, అందుకని మళ్ళీ హ్యాండ్ వర్క్ చేయించాను. ఇవే అండి ఆ స్టిచెస్. దీని మీద ఫిష్ పెట్టించుకున్నాను అనమాట. ఇది బాగుంటుంది ఇట్లా. ఇవన్నీ కూడా వాళ్ళు డ్రా చేసి వేసేసుకుంటారు. కాదండి ప్యూర్, ఇవన్నీ కూడా ప్యూర్ రా సిల్క్ కాదండి. ప్యూర్ రా సిల్క్ అయితే ఖచ్చితంగా మనకి చాలా సంవత్సరాల తర్వాత ఇదంతా కూడా పిగిలిపోతుంది. అందుకని నేను అన్నిసార్లు చెప్తున్నాను, ఒక్కసారి గమనించుకోండి. రా సిల్క్, జాస్మిన్ పట్టా దేని మీద మనం స్టిచ్ చేయించుకుంటున్నాము అని. ఇది కూడా లైక్ ఈ డిజైన్ వచ్చిన కొత్తల్లో, ఐ మీన్ లైక్ ఏదో ఒక గాగ్రాకో దేనికో ఉందండి, అది చూసి నేను ఇట్లా బ్లౌజ్కి కావాలి అని పెట్టించుకున్నాను. యాక్చువల్లీ వీటి కోసం వాళ్ళు అప్పట్లో బాగా తిరిగారనమాట. సో ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇది కూడా కంచిపట్టు శారీ, ఇది కంచిపట్టు శారీనే. ఆల్మోస్ట్ నా దగ్గర అన్నీ కూడా కంచి సాఫ్ట్ సిల్క్సే ఉన్నాయి. ఇది ఉప్పాడు శారీ అండి, ఇది కూడా చాలా ఓల్డ్ బ్లౌజ్ అనమాట. చూసారు కదా మెటీరియల్ ఎంత బాగుందో, షైనీగా ఉంది. అండ్ మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి అట్లా కూడా ఉంటుంది. మనం రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్ చేసేసి బ్లౌజెస్ ఫోల్డ్ చేసినట్లయితే చాలా కాలం మన్నుతుంది.
మొన్న అమ్మ వాళ్ళు నా శ్రీమంతం శారీ మీద బ్లౌజ్ అని చెప్పి అంటున్నారు కదా, ఇదే అండి. ఎంత బాగుంటుందో అసలు. అప్పుడు కాపర్ జరీ అంటే ఏంటో కూడా మనకు తెలియదు అనమాట. ఆ టైంలో కళాంజలిలో వాళ్ళు ఈ డిజైనర్ శారీ కింద పెట్టారు. చాలా బాగుంటుంది శారీ అయితే. ఇది ప్యూర్ బెనారస్ అనమాట. అప్పట్లోనే ఈ శారీ వచ్చేసరికి 20,000 పడింది. ఇది ప్యూర్ బెనారస్, చాలా బాగుంటుంది. నా శ్రీమంతం శారీ అనమాట ఇది. మీకు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి నేను ఒక దీవాళీకి వేసుకున్నా, అది మన వీడియోస్లో కూడా ఉంటుంది. ఈ శారీ మీద బ్లౌజ్ ఏంటంటే అమ్మ స్టిచ్ చేయించుకుంది. సో నేను ఆ శారీ మీద ఉన్న కలర్స్ అన్నీ తీసుకొని ఇట్లాగా బ్లౌజ్ చేయించుకున్నాను. ఇది బెనారస్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ బార్డర్స్ వరకు దొరుకుతాయి కదా మనకి, అలా బార్డర్ తీసుకొని మళ్ళీ ఇది జాస్మిన్ పట్టు మీద ఈ బార్డర్ పెట్టించేసుకున్నాను. అసలు దూరంకి అయితే మనకి ఇదంతా కూడా ఒకటే క్లాత్ లాగా అనిపిస్తుంది. ఇదైతే నేను ఎన్ని శారీస్ మీదకైనా వేసుకోవచ్చు. అండ్ టాజిల్స్ వచ్చేసరికి ఇలా పెట్టారు. కొన్నిటికైతే అసలు నేను టాజిల్స్ కూడా పెట్టించుకోలేదండి, ఏమో అంత ధ్యాస ఉండట్లా. కొన్నిటికేమో చక్కగా వాళ్ళే పెట్టించేస్తున్నారు. ఇది కూడా చాలా ఓల్డ్ బ్లౌజ్ అండి. మీకు చూస్తే డిజైన్స్ చూస్తే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది కదా, బట్ స్టిల్ మెటీరియల్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇంకొక సజెషన్ అండి, ఈ పూసలు ఉంటాయి కదా, ఇవి వచ్చే మగ్గం వర్క్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది చూసారు కదా పూసలు కలర్ ఎలా పోయిందో. అండ్ ఇవి కలర్ బాగానే ఉన్నాయి. ఐ థింక్ ఇదైతే కలర్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. బట్ జర్దోసి ఉంటుంది చూసారా, ఇలాంటి జర్దోసి. ఇది కూడా ఓల్డ్ బ్లౌజే. ఐ థింక్ ఇది ఈ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ ఒకే సారీ స్టిచ్ చేయించుకున్నా. సో మీరు డిఫరెన్స్ నోటీస్ చేయండి. ఈ స్టోన్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి కలర్ పోయాయి. ఇవి జర్దోసి మాత్రం భలే కలర్ అట్లాగే ఉంది. సో మంచి మెటీరియల్ వాడారు కాబట్టి ఈ జర్దోసి మనకి ఇట్లా కలర్ అనేది ఉండిపోయింది. ఇది కొంచెం రఫ్గా వాడేసరికి ఇదంతా నలిగిపోయింది. బట్ మనం ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయన్లో కూడా చాలా జాగ్రత్తగా అందుకే ఉండాలి. ఇది చూసారు కదా, ఇది చాలా ఓల్డ్ బ్లౌజ్. దీనిలో ఇక్కడ ఉందండి జర్దోసి, నేను చూసుకోలేదు. సో ఈ జర్దోసి చూసారా, చాలా నీట్గా ఉంది. సో మెటీరియల్ కాస్ట్ అనేది మన మీద ఆబ్వియస్లీ పడుతుంది. సో మంచి చోట చేయించుకుంటే చక్కగా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసరికి నెట్ బ్లౌజ్ కాబట్టి డబల్ లేయర్ పెట్టించుకున్నాను. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి లైక్ కన్వీనియంట్గా అనిపించదు కదా. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కంప్లీట్లీ అవుట్డేటెడ్ మోడల్. సో మనం ఏం చేయొచ్చు, సేమ్ ఇట్లాగే ఈ ప్యాటర్న్స్ మార్పించుకోవచ్చు మధ్యలో. అంటే ఈ రౌండ్స్ తిరిగాయి కదా, ఈ మధ్యలో ఇవి ఉంచేసేసి, ఇవైతే అసలు ఓల్డ్ ఫ్యాషన్ అవ్వదు. ఇలా కర్వ్స్ తిప్పే బదులు వేరే అదర్ డిజైన్స్ ఏదైనా పెట్టించుకోవచ్చు. సో ఇట్లా 3 లైన్స్ పెట్టించేసి ఇక్కడ చాంద్బాలీస్ కానీ వేరే చిన్న పీకాక్స్, బర్డ్స్ ఏవో ఒకటి పెట్టించుకోవచ్చు. సో ఈ రౌండ్స్ మూలానే కొంచెం అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. బట్ కొద్దిగా మనం చేంజ్ చేసామంటే మళ్ళీ లేటెస్ట్ బ్లౌజ్ ఇదే స్టైల్లో చేపించుకోవచ్చు. కొన్ని అయితే నేను ఓన్లీ టెంపుల్స్కి వేసుకెళ్ళచ్చు, లేదా చిన్న ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు అని మామూలుగా మన సాఫ్ట్ సిల్క్స్ ఉంటాయి కదా, కంచి సాఫ్ట్ సిల్క్, అలాంటి శారీస్ మీదకి ఇలా సింపుల్గా చేపించుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇట్లా సింపుల్గా చేపించుకుంటూ ఉంటాను కంచి సాఫ్ట్ సిల్క్ మీద. ఇవి మనం టెంపుల్స్కి వేసుకోవచ్చు, చిన్న పార్టీస్కి, అట్లాగా చాలా బాగుంటుంది. అన్నిటి మీద హెవీ, అన్నీ సింపుల్ అంటే కూడా అంత బాగోదు. కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అట్లా ఉంటే బాగుంటుంది అన్నమాట. కొన్ని కాటన్ శారీస్ మీద ఇట్లా బండిల్స్లో ఉన్న క్లాత్ తోటి మ్యాచ్ చేస్తాను. రూబీ మెటీరియలే తీసుకోవాలని లేదండి, చక్కగా చిన్న ఏజ్ వాళ్ళు లేదా పెద్దవాళ్ళు కూడా ఇలాంటి బ్లౌజెస్ ఉంటాయన్నమాట. ఇలాంటివి తీసుకొని మంచి కాటన్ ఇలా తీసుకొని క్లాత్ ఇలా కలంకారీతోటి మనం పేరప్ చేసుకోవచ్చు. ఇది స్లీవ్స్కి ఒక్కటే పెట్టించాను. ఇది కూడా చాలా ఓల్డ్ బ్లౌజ్ అండి. నేను వేసుకోవడం కూడా చాలా తక్కువ కాబట్టి లైక్ నల్లకుండా నీట్గా అనిపిస్తుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.